ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? మీ అందరు బాగున్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరోసారి దేవుని కృపను బట్టి దేవుడు మంచి ఆరోగ్యమును అనుగ్రహించి మీ ముందుకు రావడానికి దేవాతి దేవుడు కృపనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన 3వ పత్రికలో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటూ ఉన్నది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము దేవుని వాక్యం చెబుతుంది. ప్రియుడా నీవు లోకానుసారమైన వర్ధిల్లుట కాదు కానీ ఆత్మానుసారమైన వర్ధిల్లుట కావాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి అంగీకరించి మారు మనస్సు పొంది రక్షణ పొందిన మనము ఆత్మపరముగా మనము వర్ధిల్లాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వర్ధిల్లుట అనేది నీవు ఎలా వర్ధిల్లాలంటే నువ్వు సుఖముగాను సౌఖ్యముగాను ఉండునట్లు నీ వర్ధిల్లాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డారా, సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలంటే దేవుని పిల్లలము సత్యమును అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమగా నడుచుకోవాలి. ఒకరినొకరు ప్రేమతో నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి కార్యములు చేసేవారుగా ఉండాలి. మనకు చేతనైతే మేలు చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మనము వెలుగులో నడుచుకోవాలి. చీకటి ఎంత మాత్రము మనం చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది మీరు వెలుగులో నడుచుకోవాలి. దేవునికి ఇష్టమైనది మనం వెలుగులో నడుచుకోవడము దేవునికి ఇష్టమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుని పిల్లలుగా లోకములో నీవు కనపడాలి. నీవు అందరిలా కాదు. మనం ఎలా కనపడాలి? మనము ప్రత్యేకించబడాలి. దేవుని పిల్లలుగా మనం కనపడాలి. అంటే మన ప్రవర్తన, మన యొక్క క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గాయ గురించి చక్కని సాక్ష్యం మనం అక్కడ విన్నాం. ఎలా అంటే సత్యమును అనుసరించి నడుచుకునేట కంటే నాకు దానికంటే ఏం సంతోషం ఉన్నది? మీరు సత్యములో నడుచుకోవడం, మీరు ప్రేమలో నడుచుకోవడం, మీరు మంచి కార్యాలు చేయడం. ఇలా మీ గురించి నేను సాక్ష్యం వింటే నేను ఎంతగానో ఆనందిస్తానని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టలుగా నడుచుకుందాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.